నీ చేతులు పెడతాను నా కొడుకులుగా నీ కొడుకులు యొక్క దాడుకొని పెంచి వెదయమని కాళ్ళ మీద భార్య భర్తల మీద ప్రాణాలు అయ్యో భగవంత భర్త అటువంటి భర్త చచ్చిపోయి భార్యపై భార్య చచ్చిపోయి భర్త లేకపోయారా దేవుడా నీకెంట న్యాయమైతే ఒక్కరు కొంచెం ఒక్కరు ఇద్దరు చూసుకుని ఇద్దరు ఒక్కసారి కొంతపోతేరా అంతకంటే దేవుడు 2 చేపల మీద పడి కలకల కలకల కలిసి 7 చేపల 2 చేపల దానం చేసినారే 11 రోజుల పండుగ తెల్లాదని ఎండగంటాం కాదా ఈ కరువుడు కూడా కరువు ఎక్కువ అంటాను ఇక్కడ నుండి మనం బతుకు మన కొడుకులు బతుకు ఈ కొడుకులు మన పట్టపై కొడుకులు దాచుకున్నామని చెప్పి 10 పిల్లల బాబ కట్టుకునే కరువు కూడా నగరం వెళ్ళాడని అయోధ్య నగరం అక్కిళ్ళు అయోధ్య నగరం వేరే వారు ఎవరికైనా కష్టం తప్పదు అయోధ్య నగరం వేరే వారు ఎవరికైనా కష్టం తప్పదు దశరథ మహారాజు కొడుకు రామవారు అయోధ్య అతని కష్టం తప్పలే యమనేజ మహారాజు కొడుకు మాందాత అయోధ్య నగరం వెళ్ళింది అతని కష్టం తప్పలే సత్య హరిశ్చంద్ర మహారాజు అన్నట్టు అయోధ్య నగరం వెళ్ళిండు అతని కష్టం తప్పలే ఎవరికైనా కష్టం తప్పలే ఒక తల్లి కొడుకుల పెళ్లి చేసినారు పెద్ద కొడుకు పేరు ధనవతి చిన్న కొడుకు ధనవతి కొడుకుల పేరెంత మంచి ఉందో కోడళ్ళ పేరు అంత అద్భుతంగా ఉంది కొడుకుల పెళ్లి ఆడది పొద్దుగడతాను అట్లా కూడా వంట పని ఇంటి పని అనుకున్న కొడుకులు అన్న కొడుకులు ఎవడో కన్నతండ్రి రామారామట రాజ్యం వెళ్తాను ఒక్కనాడు దినమందు కత్తిరి కాడ కన్న కొడుకులు బాబు మేము అన్నం తింటామని కొడుకులు అన్నాడు కదరా కొడుకు మీరు వారని వేస్తాను ఆ కొడుకులు పాట పని వేస్తంటే పంచాలి అంటే 10 మంది కుప్ప రోజు పెట్టుకుంటే 10 మంది కుప్ప ఉంటుంది ఇట్లా కుప్పలో పోయి మన్నుంటే అన్న పోయి మాట్లాడలేదు అయ్యా ఇట్లా కాదు కట్టాను చెప్పబోతే అక్కడ ఉన్నారు ఏమన్నారు ఇక మాట్లాడుతుంది ఇది మీ ఊరు గారు మీ కళ్ళగలి మీరు ఉట్టలేదయ్యా అన్నారు అయ్యా మరి మాది ఏ ఊరు అంటే మీ పట్టం కనుగొన్నారు మీ బాబు పేరు కందురాలు మీ తల్లి పేరు లక్ష్మి మీ అబ్బాయి ప్రాణంగా మీరు 6 నెలల పిల్లలు మీ పెద్ద మధ్య చదువుకున్న కొడుకులు కానీ కన్నమాని అయ్యా ఇంత ఉన్న ఊరు కన్న తల్లి 10 కొత్తలు చంద్రుడు ఎక్కువ కాలం తీసుకున్నాను అనుకున్న ఊళ్ళే అరే ఈ ఊరు సర్పంచ్ ఇంకో రోజు తలారంటారు ఈ ఊరు పడ్డలు ఇంకో రోజు తలారంటారు మన ఊరు మన కాలు తట్టు మన ఇక్కడ ఎందుకుంటారా ఇప్పుడే మన పెద్దమ్మతో చెప్పి మన భార్య పెట్టుకుని మన పట్ట మనం పోవాలి ఆ కొడుకు చిన్న వయసు దగ్గర అందరూ డోగులు రాజా ఖర్చులు బంధు పెట్టుకుని
చల్లు అంటే చైది మీరు రియాక్షన్ చూడండి బిడ్డ మీరు చూడాలి మీరు రియాక్షన్ చూడండి మీరు ఎట్లా అర్థం చేసుకోవద్దురా
వచ్చిన గారాదు భార్య మాట్లాడి మన కొడుకులు ఎంత కనిపిస్తారు ఏం పని కొడుకులు నువ్వు కచేరీలు పోతిరి మరి కొడుకులు రాకముందే నువ్వే వచ్చినావు కొడుకులు ఆకలేదు నీ ఒక్కరికి ఆకలి కడుపు చేత పట్టుకుని వచ్చిన ముండ కొడుకు ఇక్కడ దాకా నిన్ను అనుభవం అండి కొడుకులు నాకన్నా ఉంటే బాబు మీ అన్నం అంటే భద్రా కొడుకు అన్న నాకన్నా ముందుగానే తిరిగిపోరేవాళ్ళు మరి కొడుకులు బ్రాండ్ షాప్ ఉంటే ఆగి మరి ఇలా తెలుగు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు అక్కడ గుడిపల్లి ఆగి తాపకుండా వచ్చినట్టు దాన్ని వీళ్ళు కూడా తినడానికి రాగా ఇక్కడ ఆగినట్టు ఎంపుగా మంచిది కాబట్టి నా కొడుకులు తాగుడు చందనాలు సినిమాలు శిఖర్లు అమ్మార్లు పాన్లు గుడ్లు ఎలాంటి చెడాలు లేదు ఎట్టుకున్నా వాళ్ళు కట్టే సెంచర్ కొడుకులు ఎక్కడ పోయినట్టు సిగరెట్ తాగుతారు ఏమో శివాయి బొమ్మ కాడ కూర్చొని బాగా తాగుతారు మరి ఏడ పోయినట్టు మరి గట్ల ఎడిపోయినట్టాను వస్తంటే అక్కడ పంచాయతీ జరుగుతుంటే గట్ల కాదు నాన్న గిట్టని మాట ముచ్చట మాట్లాడలేదు ముచ్చట మాట్లాడుతండి నాయన మీ ఊరు కాదు మీ పల్లె కాదు ఇది మా ఊరు ముచ్చట మా పంచాయతీ మేమే మాట్లాడదామన్నరే అయ్యా ఇన్ని రోజులు బట్టి మేము ఈ మా ఊరు అని మేము బతికిన మా ఊరు ఎక్కడ మా పల్లె ఎక్కడ అడిగినప్పుడు ఈ ఊరు ఇక్కడ కాదు మీది కరుపుకోండి ఎవరో మీ నాయన పేరు కంచురాదు మీ తల్లి పేరు లక్ష్మీదేవి అయినా మీరు 6 నెలల పిల్లగల్లప్పుడు నీ అవ్వయ్య ప్రాణం పోతే మీ పెద్ద బాబు పెద్దమ్మాయి నిధిగల్ల పట్టం తీసుకొచ్చి మిమ్మల్ని సాది పెంచి పెద్ద చేసి మీకు పెళ్లి చేసినారు ఇక్కడ మీరు మాట్లాడగర్రా అతలేదని ఊళ్ళో ఉన్న యావజనులు పెద్ద మనుషులు కన్నప్పుడు తను చేయరాదు మనసు బాధ పడుతుంది కదరా తమ్ముడా ఇక మనం ఎన్ని రోజులు ఇక్కడ బతుకుదే మన మాట నడవనప్పుడు ఈ ఊళ్ళో మనం బతికేది న్యాయం లేదు ఊరు కన్న తల్లి మనకున్న రాజ్యంలో మన్ను బుక్కి బతకాలే 10 పైసల చేతులు లేకున్నా పాలుల దీవుల బతకన్నారు పెద్దలు ఇక మన పెద్ద బాబు పెద్దమ్మ వేడికి పోయి మన పెద్ద బాబు దోరి చెప్పి పెద్దమ్మ దోరి చెప్పి మన భార్యను తీసుకొని కరువు కోటలకు పోయి కాయ కూలి వేసుకొని బతుకుదామన్నరే బాధపాడు పుట్టనమ్మ పేరు వచ్చే కొడుకులు ఎప్పుడు నా దగ్గర కిల్లెక్కిన నవ్వుకుంటా వచ్చేవాళ్ళు ఎరకరాడు పక్క చిల్లు మీద రాడు పక్క వల్లి మీద కడగల పక్క పడితే దానికి కారణం ఏంటి కొడుక అయ్యో నాన్న మేము అన్నం తిందామని మేము ముందుకు వచ్చినాం అక్కడ పంచాయతీ జరుగుతాడు పంచాయతీలకు అంత కాదు నాన్న గిట్ట మాట్లాడవద్దు ఆ పెద్ద మనుషులు ఏమన్నారు ఈ ఊరు మీ ఊరు కాదు మీ పల్లె కాదు అన్నారు మా ఊరు ఎక్కడ నా పల్లె ఎక్కడ అంటే మాది కరువు కూడా మా తల్లి పేరు కంచరాదు మా తల్లి పేరు
లక్ష్మీదేవి అని వాళ్ళు చెప్పింది. అయ్యా ఇన్ని రోజులైన మా మాట నడవదు, మా మాట వాడదు. ఒక ఊరి పెద్ద మనిషి ఒక ఊరు పోయి మాట్లాడతారు తరాలి, ఒక ఊరు సర్పంచ్ ఒక ఊరు పోయి మాట్లాడతారు. మరి ఎవరు వాళ్ళదే మాట నడుస్తుంది. ఇక్కడ మా మాట నడవనప్పుడు మేము ఇక్కడ బతుకమని ఆయన మా పట్టం వెళ్ళిపోతాం. అందుకొరకు చెప్పదందుకు అచ్చడమే బాబు మా ఊరు అన్నప్పుడు మేము పోతామంటే అన్నదాన్ని గుండెలు కూడా జానకుండా ఎంత మాట మాట్లాడేగా మా ఇంటికి మేము పోతామన్న మాట మేము నోటికి వచ్చిందా అప్పటికిప్పటికి అంటారా. అక్క పిల్ల ఆమెది రాదు, చెల్లె పిల్ల మన చెల్లి ఉంది. మరవారి పిల్లగల పల్లెగమ్మగడ పల్లె కూడా చేతికిస్తే పల్లె తిన్నపడడం పక్కన పడ్డారు ఎక్కల మీద. మరవారి పిల్లగల్లా గాజులు మన ఇక్కడ గాజులు కూడా పెడితే పైకాల చెట్టు భ్రమలు చేయదు. వాళ్ళ బొర్రైన తన సీను వండాల మళ్ళీ కల్లాల అప్పటికి సుత్తలగానే ముందు సుతలంటేనేమో గురుగురు బిడ్డలు మసాలా పట్టాలి మా ఇంటి మేము పోతమే పాపన్నారా, మీ ఊరికి మీరు పోతనాయన. చిన్నప్పటి కాంచని చెట్టంత కొడుకులు చేజారిపోతు, ఏ తల్లి బతుకు ఏ తల్లి బతుకురా నాయన. కొడుకు 60 ఏళ్ళ మేము పెద్ద మనుషులమురా, కోరి కొడుక కొడుకు దూరం అవుతున్నాం, కొడుకు దగ్గర అవుతున్నాం. ఊరు రమ్మంటుంది, కాడు రమ్మంటుందిరా. మేము బతికిన బతుకం కొడుకు ఇవాళ ఇంత రేపు మంటరా.
పోతానంటే అవన్న మాట కొటికెత్తా వచ్చే 6 నెలల పిల్లగల్లప్పుడు అవ్వయ్య ప్రాణం పోతే మీరు మమ్మల్ని చేత పట్టపోతే ఇవాళకు మా పొద్ద మీద కరక కట్టి పోతున్నానా నాన్న కన్న బబలా కన్నా మా బట్టవుల మేము బతికిన్నాడు నీకు కట్టవద్దే ఎక్కడ పోతుని సాదుకున్న కొడుకులని అట్టి అడుగులతో నువ్వు మట్లావు చేస్తానా మేము పుట్టలా పొడుగోలే అనుకుంటావు నానా కొడుకులు ఎంతసేపు కరకల కర్రీ చేసిన పోతనాన్న మాట కానీ ఉంటామంటారు పూజ పోతులు పొంగ కరగంట ఆకి పొంగ దబా దబా లోపల గురికి వచ్చింది మన కొడుకులు మన కోడలు పోతానంటారు బిడ్డ దూరం మన శత్రువుల దూరపోతున్న బిడ్డ బుర్రలు లేచిపోతుంది డాక్టర్ల వరాలు ముక్కలు కొడుకుల కోడలు సాగనపోమ్మా సరే పర్వాలేదు నాదన్నది గాతం కొడుకుల వేడి కాడని నారాయణ నారాయణ చెట్టెత్తు కొడుకులు వేసుకుని ఇలా చెట్టెత్తు కొడుకులు జారిపోతాడు అయ్యా అంటారు కొడక మరి కట్టింది బట్ట కావాలి కళ్ళ మీద బట్ట మురికి వాళ్ళ కన్నది కడుపు కావాలన్నారు కొడక పరాయి పిల్లగల్ల పండగంత కాడ పండుగని ఎడ చేతులు పెడితే కొడక ఇలా పక్కల వండ ఊరు రెక్కల మెదల ఊరు నానా ప్రేమ కొద్ది కొడుకు ఇంచెత్తు కొడుకు ఇంత నా ఎత్తు కొడుకు ఏదుకుంటే నా ఎత్తు కొడుకులు ఇవ్వడం వల్ల నా సీ దాడిపోతున్నారా మీరు కరువుకోట నగరం వెళ్ళిపోతాను నా కరువుకోట నగరం కరువు తప్ప ఇవ్వడం వల్ల మంచిలు మరి మంచిలు గదిలేవు కొడుక మన్న తప్ప కొడుక కరువుకోట నగరం మీరు ఎట్లా పడతారు నారా అయ్యా ఊరిగా నేను సాధన యువతి సాధన కొడుకు మా సాధన మాట పది మంది మా మాట పరసదనం చెయ్యకు కొడక నలుగుట్ల మా మాట నవనింద్ర పాలు చెయ్యకు కొడక పీడకాల బుద్ధిగాలు ఉండి ఎవరితో లొలి పెట్టుకోకు ఎవరితో చౌడం పెట్టుకోకు లొలి పెట్టుకుంటే ఏమవుతుంది కొడక ఊపుంటే ఉసిరేదారు ఇప్పుడు జరిగేది గట్ట జరుగుతుంది జరిగేది మనం పర్వాలేదే అమ్మా కన్న తల్లి నిర్మలదేవి కొడుకులాల వదినే ఏం పని దొరుకుతుంది నానాని వరాలు ముచ్చాలు వీధి కట్టి మురుముటాకుల్లో పోతుంది పోతి కొడుకులాలని కన్న తల్లి నిర్మలదేవి సాగిన తల్లి సాగదోరుతున్నది ఇద్దరు కొడుకులు మరి కలవల్ల కచ్చిల్లే మరి ధనుంజయరాజు ఆలోచన
ఎట్లా మాత్రమే మా భార్యలు రావాలి. మరి అనవతి ధనవతి ఏ ధనవతి అనవతి మరి మా పెద్ద మా పెద్దబా పెడతాను ఎందుకు ఏడుతాను అదే ఏ ధనవతి కానీ మేము బాలీవుడ్ అంటే పంచాయతీ జరుగుతాయి గద్దగారు గిట్ల మాట పోతే మన ఊరు ఆధారు ఈ ఊరు పడుతుంది మరి కడుపుకోవడం ఎవరో మన పక్కన వెళ్ళిపోవడం అని ఇక మన పక్కన మనం వెళ్ళిపోవడం అనవతిని తర్వాత తీసుకొని తరువు చేయాలి వరం చేయాలి 2 గుర్రాలు వేసుకొని ఇంటికి అల్లబట్ట వదిలిపెట్టి కడుపుకోవడం ప్రయాణం ఎంత ఉందరయ్యా వాళ్ళు అక్కడ ఉండని కానీ ఇంటికాడ భార్య భర్తల కడప కన్నా లేదు కంటికి నిద్ర లేదు ఒంటికి సుఖం లేదు భర్త ఒక భార్య వస్తుంది భార్య ఒక భర్త వస్తుంది ఎప్పుడు వంట వరతాను తర్వాత